సభకు జై భీమ్, జై భారత రాజ్యాంగం. సభాధ్యక్షులు మిత్రులు సలీం గారు, మీ అందరికీ మనందరికీ అభిమాన ప్రొఫెసర్, మా కన్ననూలి మట్టి వారసత్వం ప్రపంచమంతా ప్రవహిస్తుంటే గుండెలు పొంగేలా, ఆ పేరు తలుసుకుంటేనే మాకు గుండెలు పొంగిపోతూ ఉంటాయి. నిజానికి మీరంతా కాశీమన్నను గురువు అంటున్నారు, నేనేమో ఉపాధ్యాయుడు అంటున్నాను. గురువుకు ఉపాధ్యాయుడికి చాలా తేడా ఉన్నది. గురువు అనేటటువంటి పదమే అదొక వేదిక్ టర్మినాలజీ. అక్కడ శిష్యులు ఉంటారు, శిష్యుల భావాలకు స్వేచ్ఛ ఉండదు గురువు శిష్యుల సంబంధంలో. కానీ ఉపాధ్యాయుడు అంటే ఇది చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్గా ఉంటుంది. ఈ పదబంధంలో, ఈ భావజాలంలో ఉపాధ్యాయుడికి విద్యార్థికి అవినాభావ సంబంధం ఉంటుంది, అక్కడ ఉండదు. సో నేనైతే ఉపాధ్యాయుడనే కాశీమన్నను పిలుస్తా ఉన్నా. కాశీమన్న నువ్వు చూసే శివశంకరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి గొప్ప కవిత్వాన్ని సృష్టించిన సారని ఏకవాక్యంలో చెప్పాడు. కాబట్టి కాశీమన్నకు ముఖ్య అతిథిగా వచ్చేసి ఇందాక మాట్లాడినటువంటి బహుజన సాహిత్యంలో ఒక విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి పవర్ఫుల్ గొంతు జూలూరు గౌరీశంకర్ సార్ గారు. అదేవిధంగా మాటల మడుగు ఇప్పటి యూత్ ఐకాన్ ఎవరంటే మెర్సీ మార్గరెట్ అక్కగారికి, అదేవిధంగా నా మిత్రుడు తోటి ఉపాధ్యాయుడు ఆడేపు శ్రీనివాసు సార్ గారికి, మరో కవి వక్త జయప్రకాష్ చాలా వైబ్రేషన్ టోన్ తోటి మాట్లాడి ఈ విషనరుడు పుస్తకం యొక్క అంతరాత్మను చాలా గొప్పగా ప్రజెంట్ చేశాడు. ఒకసారి గట్టిగా జయప్రకాష్కి అభినందన. అదేవిధంగా ఈ పుస్తక రచయిత చింతకింది శివశంకర్, మీరందరికీ జైభీములు తెలియజేస్తూ, ముఖ్యంగా తెలంగాణలో పాలమూరు, నాగర్ కర్నూలు చాలా వెనుకబడ్డవి. ఈ పాలమూరులో నుంచి, నాగర్ కర్నూలులో నుంచి వచ్చినటువంటి కవులకు ఇంతమంది అభిమానులు ఉంటారా అనేటటువంటిది ఒక ఆశ్చర్యానికి గురి చేసేంత శివశంకర్ అభిమానులు మీరంతా. మీకు కూడా ప్రత్యేకంగా జైభీములు తెలియజేస్తూ, అయితే నేను చేయాల్సిన పని దాదాపు మిత్రులందరూ చేశారు, నాకు ఈజీ అయ్యింది నా పని. ఈ పుస్తకంలో ఉండేటటువంటి కవితలు మొత్తం 50 కవితలు ఉన్నాయి. ఏ కవితకు ఆ కవిత ప్రత్యేకమైనది. వేమన ఆట వెలుదలను ఈటల్లా ఎట్లయితే విసిరాడో, ఒక బాణంలాగా ఎట్లయితే భావాలు ప్రజల నాలుకల పైన ఉన్నాయో, అంతటి సరళత, అంతటి సూటిదనం, అంతటి ఖచ్చితత్వంతో శివశంకరు 50 కవితలను ఈ పుస్తకంలో ఏరి కూర్చి రూపొందించడం జరిగింది. ఈ కవితలన్నీ కూడా తప్పకుండా మనలో ఒక ఉత్సాహాన్ని నింపుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. 112 పేజీలలో ఉన్నటువంటి పుస్తకం ఇది. అయితే ఈ పుస్తకం వచ్చిన సందర్భం కూడా చాలా, ఏ సందర్భంలో వచ్చింది ఈ పుస్తకం అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ 4000 సంవత్సరాల నుండి ఈ దేశంలో అనధికారికంగా రాజ్యాంగంగా ఉన్నటువంటి మనుశాస్త్రాన్ని చంపి 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఎంతో కొంత పీడితులకు, దళితులకు, స్త్రీలకు, వంచితులకు కొన్ని హక్కులు వచ్చినాయి.
కొంత విద్య వచ్చింది, కొన్ని అవకాశాలు వచ్చాయి, ఉద్యోగ అవకాశాలు, కొంత స్వేచ్ఛ వచ్చింది, కొంత సమానత్వం వచ్చింది. చాలా ర్యాపిడ్గా రావాల్సినటువంటి ఈ భావజాలాన్ని చాలా పద్ధతిగా అణచివేస్తున్న సందర్భం ఇప్పుడు కనపడతా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చంపినటువంటి మనుశాస్త్రాన్ని మళ్ళీ తిరిగి ప్రాచీన భారత రాజ్యాంగమే మనుశాస్త్రం అని మీటింగులు పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ను ఒకవేళ ఆయన బతుకున్నప్పుడు నేను కూడా బతికి ఉంటే కాల్చి చంపేస్తా అనేటటువంటి మాటలు మాట్లాడుతున్న హమారా ప్రసాద్ లాంటి వాళ్ళ యొక్క భావజాలము విస్తృతంగా దాడుల రూపంలో, దాడుల రూపంలో వస్తున్న సందర్భంలో ఒక విపత్కరమైనటువంటి, ఒక నిస్సహాయ స్థితిలో, చైతన్య రహితమైనటువంటి స్థితిలో ఉన్న మనం ఈ సందర్భంలో ఈ పుస్తకం రావడం అనేటటువంటిది చాలా రెలవెన్స్ ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి హిందుత్వ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకమైనటువంటి ఒక ఎజెండా రూపంలో వస్తుందా ఈ పుస్తకం అన్నంత గొప్ప అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ పుస్తకం చదివితే హిందుత్వాన్ని ఈజీగా మనం అరికట్టవచ్చు, హిందుత్వాన్ని ఈజీగా మనం ఎదుర్కోవచ్చు అనే ధైర్యము ఇచ్చేటంత గొప్ప పుస్తకం శివశంకర్ రాశారు. నిజానికి శివశంకర్ తెలుగు సాహిత్యం చదువుకోలేదు. వాళ్ళ బాబాయి ఈశ్వరు తర్వాత కాసిమన్న ప్రభావం చేతనే నేను కవిత్వం రాసిన సార్ అని చెప్పాడు. తర్వాత చాలా సంఘటనలను చూసి మనలాగా హాయిగా దారి తప్పి కామ్గా ఉండకుండగా తనలో రగిలినటువంటి భావాన్ని అక్షరాల రూపంలో పేర్చాడు. అది నిజమైన కవి చేస్తున్నటువంటి పని. అయితే ఇక్కడ శివశంకర్ ఈ పుస్తకానికి ఇప్పుడున్న పరిస్థితులకు చాలా రిలవెన్స్ తోటి రాశాడని చెప్పాను కదా. ఆ కవితలన్నీ కూడా చూస్తే, చదివితే చెర్ణకోల తీసుకొని కొడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధపడతాం. చాలా చాలా అలతి పదాలతోటి, ముఖ్యంగా పొట్టి వాక్యాలతో. ఈ మధ్య కవిత్వంలో విశాలమైనటువంటి వాక్యాల రూపంలో కవిత్వం వస్తుంది, అలా కవిత్వం ఉండట్లేదు. బోర్ వస్తుంది. ఆ పుస్తకాలు చదువుతూ ఉంటే నిద్ర వస్తుంది చాలామంది. ఏదో పేరు కోసమే కవిత్వం పుస్తకాలు వేసుకుంటారు, కానీ ఏ వాక్యం కూడా దీర్ఘవాక్యం లేదు. ఇలా చాలా పొట్టి వాక్యాలు, కానీ విశాలమైనటువంటి విస్తృతమైనటువంటి భావజాలాన్ని ఈ పుస్తకంలో చెప్పాడు. అయితే నేనెవరిని, ఈయన పని ఏంటి, అసలు ఎందుకు రాసింది కవిత్వము అనేటటువంటి ఇది కనుక ఒకవేళ పరిశీలిస్తే, నిజానికి చాలామంది ఇంజనీరింగ్ చదివి ఒక సినిమాటిక్ భావజాలంలో ఉంటూ ప్రేమే జీవితం అని భావిస్తూ అందమైన అమ్మాయిల్ని, అమ్మాయిల నవ్వుల్ని, పువ్వుల్ని వ్యక్తీకరిస్తూ జీవితం అంటే ఇదే అనుకొని ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భం నేటి యువతలో కనపడతాం. ఇది చాలా బాధపడాల్సినటువంటి అంశం. ఈ తెలుగే అక్షరాలనే చదువుకోలేనటువంటి, తెలుగు సాహిత్యాన్ని చదువుకోనటువంటి ఇంజనీరింగ్ విద్యార్థి ఇంత గొప్ప సామాజిక స్పృహతోటి కవిత్వం రాయడం అనేటటువంటిది నిజంగా హృదయం ఉన్నటువంటి వాళ్ళు, చేతులు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా శివశంకర్ను అభినందించాల్సిందే. ఎందుకంటే తనే ఒక దగ్గర చెప్పాడు, అసలు ఈ సమాజం ఎటుపోతే నాకేంటి అని పట్టింపు లేనటువంటి వ్యక్తులు ఉంటారు కదా, యువకులు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సమాజం ఎటుపోతే నాకేంటి, పడుకోవడానికి పిల్లలు ఉన్నారు, బతకడానికి పథకాలు ఉన్నాయని ఆ మాట మాట్లాడడం వెనకాల ఎంత అవగాహన ఉంటే ఆ మాట మాట్లాడతారు. 99% మంది యువత చేస్తున్నది అదే. కానీ సమాజం పట్ల ఒక పట్టింపు,
సమాజం పట్ల ఒక బాధ్యత, సమాజము మానవీయకరించబడాలనేటటువంటి ఒక దృక్పథం ఇవి ఉన్నాయి కాబట్టి ఈ విషనరుడు అనేటటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చాడు శివశంకర్. నిజానికి జయశంకర్ గారు జాషువా కవిత్వానికి శివశంకర్ కవిత్వానికి చాలా అనుకరణ అనేశారు. నేనైతే అనుకరణ అని అనలేను, ప్రభావంలో నుంచి రాసిందని మాత్రం ఖచ్చితంగా చెప్పలేదు. జాషువా తీసుకున్నటువంటి అంటరాని ప్రతీకలు ఆ రోజుల్లో 60s 70sలో అసలు కవిత్వంలో వస్తువులు కూడా సవర్ణపు వస్తువులే ఉండేవాడు. కానీ జాషువా తన కవిత్వంలో విస్మరించబడ్డటువంటి సాహిత్య వస్తువుల్ని ఎంచుకొని వాటిని గొప్పగా అభివర్ణించి అందరి చేత ఔరా అనిపించేటంత గొప్ప కవిత్వం జాషువా రాశాడు. ఆ జాషువాను చదివిండో చదవలేదో నాకు తెలియదు, కానీ చాలా పోలికలు అయితే జాషువా ప్రభావం అయితే ఈ కవితల్లో మనకు కనపడుతుంది. నేనే నా ఆయుధం అనేటటువంటి కవితలో ఈ కవి ఎవరి వైపు ఉన్నాడు, ఏ భావజాలం వైపు ఉన్నాడు, ఈయన దృక్పథం ఏంటి, ఈయన సామాజిక అవగాహన ఏంటి సమాజం పట్ల అనేటటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నేను ఆ కవిత చదివిన తర్వాత ఒక 5000 సంవత్సరాల నుండి ఒక సామాజిక మహాప్రయాణం జరుగుతూ ఉన్నది ఈ దేశంలో. 5000 సంవత్సరాల నుంచి ఆధిపత్యానికి, అణిచివేతకు, అంటరానితనానికి వ్యతిరేకమైనటువంటి ఒక వర్గం సాగుతానే ఉంది. ఈ సామాజిక మహాప్రయాణానికి జాంబవంతుడు ఆధినాయకుడు. ఈ నేనే ఆయుధాన్ని అనే కవితను చదివిన తర్వాత శివశంకర్లో జాంబవంతుడు నుండి బుద్ధుడు, తర్వాత సంతు రవిదాస్, కబీర్, ఫూలే దంపతులు, అంబేద్కర్ల వరకు ఈ ప్రభావము ఉన్నది. ఒక్క జాషువా ప్రభావమే కాదు, ఈ ప్రభావం కూడా ఉన్నది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆ కవితలో ఏమంటాడంటే, నేను ఎవరిని అని తనకు తానే ప్రశ్న వేసుకొని రాముని బాణానికి ఎదురు నిలిచిన రావణుణ్ణి అని అంటూ కృష్ణుని ఎత్తుకు పై ఎత్తు వేస్తున్న శకుని అంటాడు. ఇలా అంటున్నాడు అని అంటే పీడనకి వ్యతిరేకమైనటువంటి దారిలో నేను నడుస్తా ఉన్నా, ఆధిపత్యాన్ని సహించని దారిలో నేను నడుస్తా ఉన్నా అని తన యొక్క మార్గాన్ని స్పష్టంగా ఆవిష్కరించాడు శివశంకర్. తర్వాత ఇంకా ఈ కవికి ఇంత స్పృహ ఎందుకు వచ్చింటుంది అని అంటే, బహుశా పాలమూరు జిల్లాలో, ఉమ్మడి పాలమూరు చెప్తా ఉన్నా, పాలమూరు జిల్లాలో పుట్టినాడు కాబట్టే ఇంత స్పృహ వచ్చిందో ఏమో. అందున దళిత కులంలో పుట్టడం వల్ల కూడా ఇంకా మెరుగైనటువంటి ఒక మనోనేత్రం అంటాం కదా, చాలామందికి మనోనేత్రం తెరవకుండానే జీవించేస్తాం. కొన్ని అసత్యాలు సత్యాలుగా అర్థమవుతూ ఉంటాయి మనకి మనోనేత్రం తెరుచుకోకపోతే. అధర్మమే ధర్మం అని భావిస్తూ ఆ భావజాలంలోనే కొట్టుకుపోయి ఇక జీవితాన్ని ముగించేస్తాం. చాలా మటుకు మనుషులు ఎట్లా ఉన్నారు అని అంటే, తనేంటో తెలియకుండా ఒక పశువు పుడుతుంది, పెరుగుతుంది, గడ్డి వేస్తుంది, తర్వాత సెక్స్ చేస్తుంది, తనలాంటి పిల్లలని కంటది, జీవితాన్ని క్లోజ్ చేస్తుంది. అట్లా చాలామంది జీవితాలు కూడా మన దేశంలో ఇప్పటికి కూడా అట్లానే ఉంది. తనేంటో తెలియకుండా, తను ఎటు నుండి వచ్చాడో తెలియకుండానే ఇవన్నీ పశువులాగా చేసి ఏ విలువ లేకుండా శూన్యంగా జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ శివశంకర్ అట్లా కాదు, తనకు ఒక స్పష్టమైనటువంటి లక్ష్యము ఉన్నది. ఎందుకంటే నల్లమల్ల పర్వత పాదాల వద్ద ఉంటుంది వీళ్ళ ఊరు అంబడిపల్లి. ఆ అంబడిపల్లిలో నేను ఒక 5 సంవత్సరాలు టీచర్గా పనిచేశాను. వీళ్ళు పుట్టినటువంటి ఊళ్ళు. మనుషులు ఎంత మానవీయంగా ఉంటారు అని అంటే, ఒక పువ్వు ఎంత సహజంగా ఉంటుందో అక్కడ ఉండే మనుషులు
వారి భాష అంత అద్భుతంగా ఉంది. 2 రోజుల క్రితం మనం తెలుగు భాష దినాన్ని జరుపుకున్నాం. మనకు ఎందుకో కొంత అభద్రతా భావం ఉంది. తెలుగు ఏమైపోతుందో అని. తెలుగు ఏమీ కాదు, మా అంబడిపల్లి లాంటి గ్రామాలు ఉన్నంత వరకు తెలుగు సజీవంగా బ్రతుకుతుంది అని తెలిపేటటువంటి మట్టి మనుషులు పుట్టిన గ్రామంలో అంబడిపల్లిలో పుట్టింది కాబట్టి తెలుగుకు ఏమీ డోకా లేదనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మన జీవితాలన్నీ అద్భుతంగా మారిపోతాయి అని అనుకున్నాం. కానీ చేరాల్సినటువంటి వాళ్లకు ఆ ఫలితాలు చేరకుండానే ఉద్యమం చల్లారింది, ఉద్యమ లక్ష్యం నెరవేరింది. అయితే ఇప్పటికీ పల్లెల్లో భూస్వామ్య వ్యవస్థ నడుస్తూ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత అది కాస్త కుల భూస్వామ్య వ్యవస్థగా రూపాంతరం చెంది అదే పీడలను, అదే ఒత్తిడిని, అదే మోసాన్ని ఇప్పటికీ మనకు చూపిస్తూనే ఉంది. అయితే యువత ఈ సామాజిక పీడనని, మోసాన్ని నిలువరించే ప్రయత్నం చేయాలి. ఆ చేసే ప్రయత్నంలో ఈ విషనరుడి పుస్తకంతో శివశంకర్ చాలా ముందు వరుసలో ఉన్నాడని ఈ కవిత్వం చదివితే నాకు అర్థమైంది. ఇంకొకటి ఏంటంటే ఈ కవిత్వంలో నిజానికి ఏ వారానికి దగ్గరగా ఉంది కవిత్వం అని అంటే, మొదటగా జాతీయ భావాలు ఉన్నటువంటి కవితలు ఉంటాయి ఇంట్లో, భగత్ సింగ్. తర్వాత మార్క్సిస్ట్ వాద ఛాయలు ఉన్నాయి ఇంట్లో, దళితవాద ఛాయలున్న కవిత్వము ఉన్నది, స్త్రీవాద కోణంలో నుంచి రాసినటువంటి కవిత్వము ఉన్నది. బహుశా ఏ దళితుడైనా మొదటగా దేని ప్రభావానికి గురవుతాడు అంటే మార్క్సిస్ట్ ప్రభావానికి గురవుతాడు. అందుకోనేమో తర్వాత మార్క్సిజం కాస్త అందుట్లో కూడా కులం ఉన్నది, అందుట్లో కూడా కులాధిపత్యానికి సపోర్ట్ ఉన్నది అని తెలుసుకున్న తర్వాత ఆ మార్క్సిస్టుగా అభిమానిగా మారినటువంటి వ్యక్తి తర్వాత బహుజనవాదిగానో లేకపోతే అంబేద్కరైట్గానో మారుతాడు. అట్లా చూసుకుంటే మొదట్లో ఈ పుస్తకంలో ఉన్న కవితలన్నీ కూడా మార్క్సిస్టు దృక్పథంలో నుంచి ఏర్చి కూర్చినటువంటి కవితలుగా ఉన్నాయి. చివరికి వచ్చే వరకు వర్ణ వ్యవస్థను నిలదీస్తూ, వర్ణ వ్యవస్థను పెద్ద గొడ్డును కోసే కత్తి తీసుకొని గొడ్లని ఎట్లా కోస్తాడో ఈ వర్ణ వ్యవస్థ యొక్క చరిత్రను అంతే సుకుమారంగా, కోసేది గొంతులే కానీ సుకుమారంగా కోసాడు. అంటే నాకు అనిపిస్తూ ఉన్నది చిన్నగా బహుజనవాదం వైపుగా నిలబడే అవకాశం అయితే ఈ కవి ఉన్నదని తెలియజేస్తాం. తర్వాత ఇది చాలామంది ఇప్పుడు కవిత్వము ఇది కవిత్వమా, ఉత్తమ కవిత్వమా అనే ఒక అభిప్రాయాన్ని వెలిపిస్తూ ఉంటారు. ఈ కవిత్వం మాత్రం యువ సత్తా కలిగినటువంటి, యువ ప్రాతినిధ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కవిత్వంగా మనము ఈ కవిత్వాన్ని నేను చెప్పడానికి ఇష్టపడతాను. ఇంకొకటి కాసిం సార్ ఎప్పుడు చెప్పినా కవిత్వంలో సామాజిక అంశం ఉండాలి, సామాజిక స్పృహ లేకుండా కవిత్వం రాస్తే ఆ కవిత్వం నిలబడదు అని చాలా వేదికల ద్వారా కాసిం సార్ చెప్తా విన్నా. అయితే ఈ సామాజిక స్పృహ అనేటటువంటిది ఎట్లుండాలి మరి అంటే సమాజాన్ని మార్చేదిగా ఉండాలి, మనిషిని పరిణామం చెందించేదిగా, రూపాంతరం చెందించేదిగా, గుణాత్మకమైనటువంటి మార్పులను తీసుకొచ్చేదిగా కవిత్వం ఉండాలి. నిజానికి ప్రతి మనిషికి ఈ సమాజం ఏదో ఒక రకమైనటువంటి అనుభవం ఇస్తుంది. ఆ అనుభవమే చాలామంది ఏమంటుందంటే మన అనుభవం రాస్తే కవిత్వము అని చెప్పేస్తారు. నిజమే, అనుభవాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కులం ఒక వ్యక్తికి హోదా ఇస్తే గౌరవప్రదమైనటువంటి అనుభవంగా అక్కడ ఆ వ్యక్తి దాన్ని స్వీకరిస్తారు. అదే కులం ఇంకొక వ్యక్తికి అవమానాన్ని ఇస్తుంది. అంటే ఈ వ్యక్తి యొక్క అనుభవము డిఫరెంట్గా ఉంది. మరి ఏ అనుభవము ఉన్నతమైనటువంటి అనుభవం, ఏ అనుభవము సమాజానికి ఉపయోగపడే అనుభవం అంటే పీడితుడు, దళితుడు,
పొందినటువంటి అనుభవమే నిజమైన అనుభవము. వాళ్ళు రాసినటువంటి కవిత్వానికే ఒక స్పార్క్ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ కవికి వ్యక్తి ఒకడే, కానీ భిన్న అనుభవాలు ఉన్నాయి. ఈ భిన్న అనుభవాల కలపోతనే ఈ విషణరుడు పుస్తకం. ఒక్క అనుభవం లేదు. ఎందుకంటే సమాజం ఒకటే బాధనో, ఒకటే సంతోషాన్నో, ఒకటే పీడనో ఇవ్వలేదు. ఆయన ఎట్టెట్లా ముందుకు పోతా ఉంటే అన్నన్ని అవాంతరాలు, అడ్డంకులు ఎదురుగా వచ్చి తనను ఇగో బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, నువ్వు ఎటు దిక్కుపోయినా కులం నీకు అడ్డుగా వస్తుంది అని ఎట్లయితే చెప్పాడో, తను ఏ రకమైనటువంటి ప్రయాణం చేసినా ఆ కుల రూపంలో ఒక రకమైనటువంటి అవమానము తనకు ఎదురవుతావు. ఆ ఎదురైనటువంటి అనుభవాలను కవిత్వంగా చేశాడు శివశంకర్. కాబట్టి ఇక్కడ ఈ కవిత్వములో ఐసన్బర్గ్ అనేటటువంటి ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, ఏ వస్తువును చూడడానికైనా మనకి రెండు పద్ధతులు ఉంటాయండి. రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి మేధస్సును బట్టి చూడవచ్చు, రెండోది అంత ప్రేరణను బట్టి మనం ఆ వస్తువు, ఆ సమస్యను, ఆ సంఘటనను అవగాహన చేసుకుంటాం. ఈ రెండు పద్ధతులు కూడా అనుసరించి శివశంకరు ఈ కవిత్వాన్ని లాజికల్గా, అసలు మ్యాథమెటిక్స్లో ఈక్వేషన్స్ ఎట్లుంటావో ఖచ్చితంగా తెలుగు సాహిత్యంలో కవితలను కూడా లాజికల్గా ఖచ్చితత్వంగా రాసినటువంటి కవి. అంటే ఈ కవితల వెనుక సైన్స్ ఉన్నది, ఈ కవితల వెనుక ఒక లాజికల్ థింకింగ్ ఉన్నది అనేటటువంటి పాయింట్ను నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మిత్రుడు అన్న ఇంతకుముందు కోయా చంద్రమోహన్ అన్న చెప్పాడు, కౌల చరిత్ర అనేటటువంటి కవితలో తన అనుభవాన్ని చాలా, తను ఒక వస్తువుని ఎట్లా చూస్తాడు అనే విషయం పట్ల, ఒక రాజు సమాధిని, ఒక రాణి సమాధిని చూస్తే వాళ్ళు యుద్ధంలో ఒరిగినటువంటిగా వాళ్ళుగా మనం ఈ చరిత్ర చెప్తాం. కానీ ఈ కవి ఆ సమాధిని చూస్తే ఎట్లా ఫీల్ అవుతున్నాడు అంటే, సజీవ సమాధి అయిన ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అంటే ఆ యుద్ధంలో తమకు ఎలాంటి ప్రమేయం లేకున్నా చనిపోయినటువంటి అమాయక సైనికుల యొక్క కుటుంబాల, పిల్లల, భార్యల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి నాకు అని చెప్తారు. అంటే చూసేటటువంటి కోణము భిన్నంగా ఉన్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొకటి నాకు ఈ శివశంకర్ కవిత్వంలో నచ్చినటువంటి విషయం ఏంటంటే, మనుషులందరూ సమానమే అనే ఒక సూత్రీకరణ ఉంది ఈ కవిత్వం. నిజానికి ఈ సూత్రీకరణ రూసో, మార్క్సు, బుద్ధుడు, అంబేద్కర్లు చేసింది. వాళ్ళు చేసినటువంటి సూత్రీకరణలకు కొనసాగింపుగా అన్ని కవితలు, ఏ కవిత తీసుకున్నా ఆ కవితల నిండా కూడా మనుషులంతా సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్ అన్న ఒక అంతఃసూత్రంగా, ఒక చన్నని మూలుగులాగా ఈ కవితల నిండా వినపడతా ఉన్నది. అది ఇక్కడ చాలా సమాజంలో ఎట్లున్నదంటే, చాలా కవితల్లో కల్పనలు ఎక్కువ ఉంటాయి, వాస్తవాలు తక్కువ. కల్పనలే చాలా విశాలంగా ముందుకు వెళ్ళిపోతాను. అబద్ధము గడప దాటక మునిపే సత్యం గడప దాటక మునిపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసి వచ్చినట్టుగా తెలుగు సాహిత్యంలో కల్పనలే మొత్తం ఈ సమాజాన్ని చుట్టేసి వస్తాం. కానీ ఇందుట్లో కల్పనలు తక్కువగా ఉన్నాయి, వాస్తవాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కనుక 65వ పేజీలో అంతర్ముఖం అనేటటువంటి ఒక కవిత ఉంది. ఆ కవిత చదివితే తప్పకుండా చదవాలి ఆ కవిత. మనిషిలో రెండు ముఖాలు ఎట్లా ఉంటాయి అని స్త్రీవాదిగా మాట్లాడుతూ ఉంటాడు ఈ కవితలో. చూడండి, మగాడెంత మంచోడు, అందంగా ఉన్నానని అద్దం ఇచ్చిండు, కళ్ళకు గంతలు కట్టి ప్రపంచాన్ని చూడొద్దన్నాడు.
మంచోడు కాళ్ళకు పట్టీలేసి సవ్వడి విన్నడు కాళ్ళు బయట పెడితే నరుకుతన్నాడు. మగాడెంత మంచోడు పట్టుచీర కట్టుకుంటే చూసి మురిసిండు మూడొచ్చినప్పుడల్లా విప్పమన్నాడు. మగాడెంత మంచోడు తాళి కట్టి పుట్టినిల్లు మెట్టినిల్లు గుర్తన్నాడు మొగుడు వెదవైన ఎదమీద మోయమన్నాడు. మగాడెంత మంచోడు పూలు పెట్టిండు బొట్టు పెట్టిండు బుద్ధి పుట్టినప్పుడు ముద్దు పెట్టిండు దరిద్రం కొద్ది సస్తే ముండమోయమన్నాడు. మగాడెంత మంచోడు, అవునే మగాడెంత మంచోడు అని ఇక్కడ స్త్రీ సహానుభూతి పరుడుగా మాట్లాడు. చాలామంది సహానుభూతి కవిత్వం రాస్తారు. సహానుభూతి ఈ పదం వేరు, ఈ రెండు పదాలు వేరు. సహానుభూతి వేరు, సహానుభూతి వేరు. సహానుభూతి అంటే మగాడుగానే ఉండి అయ్యో పాపం స్త్రీలకి ఇన్ని సమస్యలు ఉన్నాయా అని ఫీల్. కానీ స్త్రీ పాత్రలోకి తను వెళ్ళి స్త్రీ బాధలను తనే అనుభవిస్తున్నట్టుగా ఫీల్ అయి రాస్తే దాన్ని సహానుభూతి కవిత్వం అంటాము. ఇగో మనిషిలో ఉండేటటువంటి ద్వంద్వ వైఖరులను ఇంత తేటతెల్లంగా ఇంత అంటే కవిత్వం ఎట్లుండాలబ్బా అర్థం కాకుండా రాస్తేనే కవిత్వం, కప్పి చెబితే కవిత్వం, విప్పి చెబితే విమర్శ అనే వాళ్ళు ఉన్నారు. కానీ మొదటి పాఠకుడికి కూడా ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా కవిత్వం రాసి అర్థం చేయించి అవతల వ్యక్తి యొక్క మనసును గెలుచుకున్నదే నిజమైన కవిత్వం అని నిరూపించాడు. ఇట్లా చాలా కవితలు ఇందులో. ఇంకా నాకు అనిపించినటువంటిది ఏంటంటే సూటిదనం జయప్రకాష్ చెప్పినట్టుగా ఒక కసిని గర్వాన్ని నికార్సైన పలుకును అందిపుచ్చుకున్నాడు. ఇక్కడ భాష భావం వ్యక్తీకరణలో స్పష్టత సరళత ఈ కవిలో ఒక చేయి తిరిగినటువంటి మొదటి పుస్తకమే, కానీ చేయి తిరిగినటువంటి కవిని మనకు పట్టిస్తున్నాయి ఈ పుస్తకం చదివితే. అలిశెట్టి ప్రభాకరు అన్నాడు ఎక్కడో, కన్నీళ్ళని ఏ భాషలోకి అనువదించినా విషాదం మూర్తీభవించిన స్త్రీయే కనబడుతుంది అని అలిశెట్టి ప్రభాకర్ సార్ అన్నారు. అట్లా ఎక్కువ కవితలు స్త్రీయే ఉంది. కవితలు ఎక్కువ బాధలను అంటే ఎక్కువ కన్నీళ్లను వ్యక్తీకరించినటువంటి స్త్రీ కన్నీళ్లను వ్యక్తీకరించినటువంటి కవితలే ఇందుట్లో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి ప్రోగ్రెసివ్ పోయిటరీగా మనం అందరం దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఈ ఆవేశం నుండి ఆక్రోశం నుండి వస్తున్న కవిత్వం కనుక కొందరు మర్యాదస్తులకి కవిత్వం నచ్చదండి. సమాజం పట్ల బూతు అనో లేకపోతే ఇది మన సంస్కృత ఇట్లా మాట్లాడడం అని కొంచెం ట్రెడిషనలిస్టులు ఉంటారు. ఆ ట్రెడిషనలిస్టులకు వాళ్ళ మన్నన కోసం కానీ వాళ్ళ మర్యాద కోసం కానీ ఈ కవి ఆ కవిత్వం రాయలేదు. కాబట్టి ఆధిక్యతా భావంతో కరడుగట్టినటువంటి బ్రాహ్మణవాద భావంతో ఉన్నటువంటి వాళ్ళకి కవితలు నచ్చవు. నచ్చకపోవడమే విజయం సాధించినట్టుగా కూడా మనం భావించాలి. ఎందుకంటే మన మానసిక స్థితి వేరు, మనం అనుభవిస్తున్న బాధలు వేరు, వాళ్ళు పొందుతున్న సౌకర్యాలు వేరు, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధలు వేరు. నేను కవిత్వం రాస్తే ఆయనకి ఎందుకు నచ్చాలి? పైగా ఆయన మనకు సర్టిఫికెట్ ఇస్తారు, ఇట్లా రాయొద్దబ్బా అట్లా రాయొద్దబ్బా అని. సో ఆ సర్టిఫికెట్ ఏమీ అవసరం లేకుండానే ఒక కవితలో ఏమంటాడంటే, మొగుడికి కన్యగా, విటుడికి అనుభవంగా, సమాజానికి వేశ్యగా రగిలిపోతున్న హృదయం ఇది అని. ఇట్లా ఈ అలిశెట్టి ప్రభాకర్ ప్రభావం కూడా ఈ కవి మీద ఉన్నది అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఇంకొకటి ఈ ప్రశ్నించని సమాజం భిన్నత్వంలో ఏకత్వం అనే ఒక కవితలో ప్రశ్నించని సమాజం సమాధులతో నిండిన శ్మశానం ఒకటేగా అని అంటారు. అట్లా అంటూ పడుకున్న యవ్వనం పరిగెత్తలేని వృద్ధాప్యం ఒకటేగా అంటారు. కట్టెలలో
కాల్చిన తర్వాత ఆ కాలినటువంటి కట్టెలు ఆ మనిషి కూర్చుంటే ఒక సింహాసనం లాగా ఎట్లా అయితే ఉన్నాయో ఆయన భస్మ సింహాసనం అన్నాడు. ఈ కవేమో శ్మశాన సామ్రాజ్యం అన్నాడు. అంటే ఇంత ప్రతీకలలో అభివర్ణనలో చాలా గొప్ప గొప్ప తెలుగు కవులు జయప్రకాష్ చెప్పినట్టు శ్రీశ్రీ ఉన్నాడు, అలిశెట్టి ఉన్నాడు, తర్వాత జాషువా ఉన్నాడు, తర్వాత కాసిం సారు కూడా ఈ కవితల వెనుకాల ఉన్నారు. ఇంత అద్భుతమైనటువంటి పుస్తకాన్ని తీసుకొచ్చినటువంటి శివశంకర్కు జిల్లా వాసిగా ఒక ఆ కవిగా ఈ పుస్తకాన్ని గుండెలకు అద్దుకుంటూ మరిన్ని తెలుగు సాహిత్యంలో ఆలోచింపజేసే ఇట్లాంటి కావ్యాలు రావాలని, ఈ కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇప్పించినటువంటి కాసిం సార్కు, తర్వాత శివశంకర్కు భిన్న మీ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ థ్యాంక్ యూ.